సామాజిక సాధికారత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వల్లే సాధ్యం. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అధికారం ప్రతిపక్షాలకు లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డికే ఉందనేది వైసీపీ ప్రచారం చేసుకుంటుంది వాళ్ళ విజయవాడలో విగ్రహం ఓపెనింగ్ కారణంగా. ఈ అంశంలో అధికార పార్టీ విధానాలను తెలుగుదేశం పార్టీ ఎట్లా చూస్తుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు ఉన్నారు. సార్, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాలకే వైసీపీ పెద్దపీట వేస్తుంది, వాళ్ళ సాధికారత సామాజికంగా న్యాయం చేస్తుంది అనేది వైసీపీ చెప్తుంది. ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇప్పుడు మహానుభావుడు భారత రాజ్యాంగకర్త మనకి అంబేద్కర్ విగ్రహాన్ని కట్టడంలో ఎవరూ ఏమీ మాట్లాడకూడదు. అది ఎందుకంటే దాన్ని అంగీకరించాలి ఆ మహానుభావుడి విషయాలు. కానీ ఆ మహానుభావుడి యొక్క ఆశయాల్ని ఈ వైఎస్ఆర్ పార్టీ అమలు జరుపుతుందా లేదా అన్నది కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి. వైఎస్ఆర్ పార్టీ నాయకులే చెప్తున్నాను. మీరు ఎస్సీ సబ్ ప్లాన్లో ఏమైనా ఎస్సీలకి మేలు చేశారా? గతంలో చంద్రబాబు నాయుడు చేశాడు ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా. ఎస్సీలకి ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు ఇచ్చి వాళ్ళు స్వయం కృషిగా ఉండాలి, స్వయం కృషితో చేసుకొని బతకాలని చెప్పి ఆనాడు సామాజిక సాధికారత అన్నది చంద్రబాబు నాయుడు వలన వచ్చింది. కానీ అలాగే బీసీలకి కూడా ఈవేళ ఒక్క అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్లో మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎస్సీల గురించే మాట్లాడతాను. ఎస్సీలకి ఏం చేశారు ఇక్కడ మీరు రాజమండ్రిలో? నాకు తెలిసిన మట్టుకి ఎస్సీ సబ్ ప్లాన్లో ఏం చేశారు, వాళ్ళకి ఏం లబ్ధి పొందింది? అలాగే నడితే నవరత్నాల్లో ఇచ్చాం, అందులో ఎస్సీలు ఎవరైనా ఉంటే చూసుకోండి అన్నారు. అదే సామాజిక సాధికారత. అందుకని సామాజిక సాధికారత అని చెప్పుకునే హక్కు బీసీల విషయంలో కానీ, ఎస్సీల విషయంలో కానీ, మైనార్టీల విషయంలో కానీ ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కు తప్ప మీకు కాదు. బీసీలకి ఏం చేశారు మీరు? ఈవేళ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి బీసీలకి ఈవేళ రాష్ట్ర అప్పులు 13 లక్షల కోట్లు. మరి ఆ 13 లక్షల కోట్లు రేపు ప్రజలే తీర్చాలి తప్ప మీ నాయకులు ఎవరైనా తీరుతారా? అందులో 6.5 లక్షల కోట్ల రూపాయలు బీసీలకు బేరు చేయవలసిన పరిస్థితి కూడా, దౌర్భాగ్యం కూడా రాబోతుంది. అందుకని సామాజిక సాధికారత గురించి మీరు మాట్లాడుకోండి. ఈవేళ మీరు అంబేద్కర్ విగ్రహాన్ని రంగరంగ వైభవంగా ప్రారంభం చేస్తున్నారంటే మిమ్మల్ని అభినందిస్తాను. సరే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మంత్రులకు దాదాపు 25 మంత్రులు, 14 మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచే వచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాలో ఎంతమంది లేరనేది ఇంకొకటి. ఆయన వాళ్ళకి ఎవరికి కావాలితే అలా మళ్ళించుకుంటారు. ఆవేళ మన బాలయోగిని ఎక్కడో తీసుకెళ్ళి ఢిల్లీలో స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబుది కాదా? ప్రతిభా భారతిని ఇక్కడ మన స్టేటులో, ఏపీ స్టేట్లో స్పీకర్ పదవిలో కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడు కాదా? ఆనాడు బీసీ చెందినటువంటి వ్యక్తి ఎర్రన్నాయుడిని సెంట్రల్ గవర్నమెంట్లో పదవి ఇప్పించింది, మంత్రి చేసింది ఆయన కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి వాళ్ళకే ఉంటాయి. మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఈవేళ ఈ రాష్ట్రాన్ని 4 భాగాలుగా విడదీసి ఆ పవర్స్ ఎవరికి అప్పచెప్పారు? మీరు రెడ్లకి అప్పచెప్పారు. ఎవరికైనా ఎస్సీలకి, బీసీలకి ఇచ్చారా? మీరు ఎవరికి ఇవ్వలేదే. అందు గురించి ఆ విషయాల్లో మాట్లాడడం ఆశ చూసి మాట్లాడితే మంచిది. ఇంకా 2 నెలల్లోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ వైసీపీ ప్రభుత్వం ఏమో ఇప్పటికే సామాజిక సాధికారత ద్వారా ముందుకు వెళ్తుంది. ఈ బలహీన వర్గాలు ఏ ప్రభుత్వానికి, అంటే ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో? అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం, ఎస్సీల యొక్క అభివృద్ధి కోసం, మైనార్టీలు, లేడీస్ది. అందు గురించి ఒకనాడు చెప్పిన మాటలు విని ఏదో చేస్తారో అని నమ్మి కొంతమంది ఏమరపాటుతో ఓటేశారు. తెలుసుకున్నారు. చాలామంది చెప్పేది ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా, ఇప్పటికే మా పిల్లలు ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, మేము కూడా పనులు చేసుకోవడానికి పొరుగు రాష్ట్రంలో పోవాలి, వ్యాపారస్తులైతే ఇక్కడ షట్టర్లు మూసేసి ఇంకో రాష్ట్రంలో చేసుకోవాలని అనే పరిస్థితి ఉంటే, ఈ వ్యాపారస్తుల్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, అలాగే ఈ లేబర్లో కూడా అన్ని కులాలు ఉన్నారు. ఇవన్నీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఈవేళ రేట్లు పెరిగిపోయి అవి తగ్గిస్తున్నాడా? ఆయిల్ ప్యాకెట్ 80 రూపాయలు ఉండేది, ఇప్పుడు 200 రూపాయలు అయింది. ఎవరి కారకులండి? దాన్ని పట్టించుకోడా అని ఇలా మాట్లాడుతున్నారు. అందు గురించి మేము సామాజిక సాధికారతగా మేమే చేసాం, మాదే గొప్ప అని అనుకుంటే మీరు అలాగే మాట్లాడుకోండి.
ప్రజల్లో మార్పు వచ్చింది. ఓవరాల్గా చూస్తున్నాం కదా, సామాజిక సాధికారత అనేది వైసీపీ ప్రభుత్వంలో కనిపించట్లేదు, కేవలం ప్రచారం మాత్రమే. ఖచ్చితంగా బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారనేది అదిరెడ్డి అప్పారావు గారు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి.